guys, welcome back to my channel. Today I am going to show you Sooji Idli. Rava Idli ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. సో ఉరిద్దాల్ నేను 1 కప్ తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకొని 5 to 6 అవర్స్ అలా సోక్ చేసుకోవాలి ఉరిద్దాల్ని. అండ్ నెక్స్ట్ సూజీ నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు సోక్ చేసుకున్నాము 10 to 15 minutes అలా సోక్ చేసుకున్నాము. నీట్గా వాష్ చేసుకోవాలి 2-3 times. సో ఇప్పుడు మనం ఉరిద్దాల్ని బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము. లిటిల్ బై లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నాము. సో మనకి బ్లెండ్ అయింది. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. సో ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సో ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సూజీని నీట్గా వాష్ చేసుకొని సో ఇప్పుడు మనం సూజీని వాటర్ అంతా స్క్వీజ్ చేసి మనం యాడ్ చేసుకున్నాము. సో ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. సో ఇలా నీట్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. మనకి ఫర్మెంటేషన్ మినిమం 8 hours తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ 8 hours ఫర్మెంటేషను సో ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. సో సమ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సో బాగా మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాము ఇడ్లీ స్టాండ్లో. సో ఇలా యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. 5 to 8 minutes అలా కుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చూద్దాము. సో మనకి ఇడ్లీ కుక్ అయింది. సో ఇప్పుడు మనం తీసుకున్నాము. సో 2 minutes తర్వాత కొంచెం హీట్ కూల్ అయ్యాక మనం ఇడ్లీ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం స్పూన్తో ఇడ్లీ తీసుకున్నాము. సో మనకి సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇలా తీసుకున్నాం. సో సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ రెడీ టు టేస్ట్. సో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.